గురుదేవాయ. మనసు మనసు ఒక శాంతమైన గంగ. కానీ అహంకారం దొరికితే అది అలజడవుతుంది. ప్రతి ఆలోచనను నేను అనే వైపుకి వంగిస్తుంది. ప్రతి భావనలో నా అనేది మరియు నేనుని ప్రధానంగా చేస్తుంది. సంపూర్ణ ప్రశాంతతలో మనసు స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. కానీ అహంకారం వల్ల అది ప్రతి క్షణపు ప్రవాహాన్ని కలతపరుస్తుంది. అన్ని అనుభూతుల వెనక నా అనేది ప్రాధాన్యం ఎక్కడో దాగి ఉంటుంది. ఎందుకంటే అహంకారం అనేది సంతోషాన్ని, బాధను, ఆశను, కోపాన్ని ప్రతి క్షణానికి రంగు వేసే ఒక దుప్పటి లాంటిది. మనం దాన్ని గమనించకపోతే మనం ఆ క్రమంలో బంధితులు అవుతాం. మనం అనుకున్నది ప్రతి నిజం, ప్రతి స్పందన అహంకారం రూపంలో మారుతుంది. రహస్యం ఏమిటంటే గమనించడం ప్రారంభిస్తే ఆ ప్రభావం క్రమంగా సూక్ష్మంగా మారుతుంది. మనసు స్వతంత్రం పొందుతుంది. ప్రతి అనుభవం నిజంగా మనది అవుతుంది. కాబట్టి పార్ట్ 4 అహంకారం యొక్క ప్రభావాలు మరియు సాధక బాధలు, ఇంపాక్ట్ పార్ట్ గురించి లోతుగా తెలుసుకుందాం. ఇది కాస్త పెద్ద వీడియో అవ్వబోతున్నది, కానీ తప్పదు. దయచేసి సహనంతో వినండి. అంతా మన మంచికే జరుగుతుంది. మరి ముందుకెళ్దామా? నిజమైన జ్ఞానం తెలుసుకోవాలంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎప్పుడు ఎక్కువ భయపడుతుంది? అహంకారం శాంతి మధ్య చీకటిలా అది ఎక్కువగా కనిపిస్తుంది. మనం బలహీనంగా ఉన్నప్పుడు, మన స్వీయ నమ్మకాలు కదిలిపోయినప్పుడు ఇది ఎక్కువగా పనిచేస్తుంది. అలాంటి పరిస్థితులు ఏమిటంటే, ఒకటి, విమర్శ వచ్చినప్పుడు, వెన్ క్రిటిసైజ్డ్. ఎవరైనా మన తప్పును చూపించినప్పుడు మనలో వెంటనే రక్షణ భావం వస్తుంది. నేను తప్పు చేయను అని నిరూపించుకోవాలని అహంకారం ప్రయత్నిస్తుంది. ఇక రెండవది, పోలిక వచ్చినప్పుడు, వెన్ కంపేర్డ్. ఎవరైనా మనకంటే మెరుగ్గా కనిపించినప్పుడు మనసు అసహనం లేదా అసూయను అనుభవిస్తుంది. అప్పుడు అహంకారం తన విలువను కాపాడుకోవడానికి పోరాడుతుంది. ఇక మూడోది, అవమానం అనిపించినప్పుడు, వెన్ ఈగో ఫీల్ హర్ట్. ఎవరైనా మాటలతో లేదా ప్రవర్తనలతో మన గౌరవం తగ్గినట్లు అనిపించినప్పుడు అహంకారం వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఇక నాలుగోది, గుర్తింపు రాకపోయినప్పుడు, వెన్ నాట్ అప్రిషియేటెడ్. మనం చేసిన పని గమనించబడకపోతే లేదా మనకు కావాల్సిన ప్రశంస రాకపోతే అహంకారం బాధను కోపంగా మార్చుతుంది. ఇక ఐదవది, నియంత్రణ కోల్పోయినప్పుడు, వెన్ లాసింగ్ కంట్రోల్. పరిస్థితులు మన చేతిలో లేకపోతే, మన మాట వినిపించకపోతే అహంకారం అసహనంగా మారుతుంది. ఈ మానసిక స్థితిలే అహంకారానికి వేదిక. ఈ చిన్న విషయాలు గమనించకపోవడం, ఈ చిన్న విషయమే పెద్ద సమస్యగా మార్చుకోవడం, ప్రతి అనుభవంలో నా అనే కోణాన్ని కలపడం, ఇవే అహంకారం నిశ్శబ్దంగా పనిచేసే క్షణాలు. అంతేకాక ఇది గమనించని శత్రువు. మనసును అతి సున్నితంగా ప్రభావితం చేస్తుంది. ప్రతి స్పందనలో నిశ్శబ్దంగా పనిచేస్తుంది. కానీ మనం గమనించడం ప్రారంభిస్తే అదే పరిస్థితులు మనకు నేర్పించే గురువులుగా కూడా మారిపోతాయి. అహంకారం అందరికీ ఒకేలా పనిచేయదు. కొన్ని మనసులు, కొన్ని జీవశైలులు దీని ప్రభావానికి మరింత సులభంగా చిక్కుపోతాయి. అయితే కొందరు దీనివల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఎవరు ఎక్కువగా ఇబ్బంది పడతారు? అహంకారం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే వివిధ రకాల మనస్తత్వాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బయటకు ధైర్యంగా కనిపించినా లోపల నేను సరిపోవట్లేదేమో అనే భావం ఉండడం, అదే అంతర్లీన అసురక్షిత భావం అంటారు. మన విలువలను మనమే గుర్తించలేక ఇతరుల అభిప్రాయంపై ఆధారపడే స్థితి, అదే స్వీయ విలువైన అనిశ్చితం అంటారు. ఈ అంతర్లీన అసురక్షిత భావం, ఈ స్వీయ విలువైన అనిశ్చితి మరియు బయట గుర్తింపుపై అధిక ఆధారపడటం, ఇవన్నీ కూడా అహంకారం ఎక్కువగా పనిచేసే మూల కారణాలుగా భావించవచ్చు. ఇప్పుడు అవేమిటో చూద్దామా? ఒకటి, అధిక స్వీయ ప్రాముఖ్యత భావం, ఓవర్ ఇంపార్టెన్స్ ఆఫ్ మీ. ప్రతి విషయాన్ని నా గురించిగా తీసుకునే మనస్తత్వం. చిన్న సంఘటనను నన్నే అవమానించారు అనే భావన త్వరగా వస్తుంది. ఇక రెండవది, పోలికల్లో జీవించే మనసు, కాన్స్టెంట్ కంపారిజన్.
ఇతరులతో ఎప్పుడూ పోల్చుకుంటూ జీవించడం, ఎవరో ముందుకు వెళ్తే అసూయ, తక్కువతన భావం పెరుగుతుంది. ఇక మూడవది ప్రశంసలపై ఆధారపడే మనస్తత్వం, వాలిడేషన్ సీకింగ్. ఇతరుల గుర్తింపు లేకపోతే అసంతృప్తి, లైక్స్, ప్రశంసలు, గుర్తింపు ఇవే విలువను నిర్ణయిస్తాయని అనిపించడం. ఇక నాలుగవది విమర్శను సహించలేని మనసు. ఎవరైనా తప్పు చూపితే వెంటనే రక్షణ భావం, తప్పును గమనించకుండా అహంకారం దాన్ని దాచిపెడుతుంది. ఇక ఐదవది నియంత్రణ కోల్పోవడం, భయపడే మనసు, నీడ్ ఆఫ్ కంట్రోల్. అన్నీ తన విధంగా జరగాలని కోరుకోవడం, పరిస్థితులు మారితే అసహనం, కోపములు, బాధలు అనేవి కలుగుతుంది. ఇక ఆరవది సాధారణ వ్యక్తి ఎలా ఉంటుందంటే, సాధారణ వ్యక్తి చిన్న విమర్శలకే కదిలిపోతాడు, పోలికలకే తడబడతాడు, ఉన్న శాంతిని కోల్పోతాడు. ఇవి శాంతిని తీసుకురావు కాదు, ఉన్న శాంతిని కదిలిస్తాయి. ప్రతి నాకు తగదు అనుకునే భ్రమ, ప్రతి నేను పరాజయం అయ్యానేమో అనే భావన. ఇక్కడ అహంకారం నిశ్శబ్దంగా పెరుగుతుంది. ఇక ఏడవది కుటుంబ జీవితం, సంబంధాలు, ప్రేమ, బాధ్యతలు ఇవన్నీ అహంకారం పరీక్షించే వేదికలు. నా కోణం తప్పక వినిపించాలి, నేను సరిగానే చేస్తున్నానా అనే నిరంతర ఆలోచన. ఇక్కడ ఆవేశం, అసహనం, అనిశ్చిత లేని భావన పెరుగుతాయి. ఇక ఎనిమిదవది ఆధ్యాత్మిక సాధకుడు. పరమార్థ సాధనలో కూడా నేను మెరుగ్గానున్నాను అనే భావన రావచ్చు. ఇతరులు సరైన మార్గంలో లేరా అని చూడడం మొదలవుతుంది. అది అహంకారం యొక్క సూక్ష్మ రూపం. అతి చిన్న భావనలోనూ ఇది సాధకుడి సాధన దెబ్బతీయగలదు. అహంకారం ఎవరికీ మినహాయింపు ఇవ్వదు. అది సందర్భాన్ని, మన అంతర్గత స్థితిని, మన అవగాహన స్థాయిని చూసి పనిచేస్తుంది. కానీ ఒక్కసారి మనం గమనించడం ప్రారంభిస్తే అదే బలహీనతలు మనకు మార్గం చూపే గురువులుగా కూడా మారుతాయి. తెలిసినా ఎందుకు భయపడలేము? అహంకారం గురించి వినిపిస్తుంది, చదువుతాం, అర్థం చేసుకుంటాం. కానీ జీవితంలో అదే ప్రతిస్పందనలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుంది? మన ప్రవర్తన ఎందుకు మారదు? తెలిసినా ఎందుకు బయటపడలేము? మనకు తెలుసు ఇది అహంకారం, ఇది నన్ను అడ్డుకుంటుందని, కానీ మనం దాన్ని బయటకు దింపలేం. అహంకారం నుంచి బయటపడడం ఎందుకు కష్టం? 5 నిజమైన కారణాలు. 1 మానసిక కారణం. మన చిత్తంలో వందల ఆలోచనలు, పోలికలు, కోరికలు నిండి ఉంటాయి. ఒక చిన్న అవగాహన, ఒక కొత్త దృక్పథం వచ్చినా అది పాత భ్రమలో ఢీకుంటుంది. అప్పుడు మనలో భయం, అసౌకర్యం కలుగుతుంది. నేను తప్పు చేశానేమో, ఇది నన్ను తగ్గిస్తుందేమో అనే భావనతో మన మానసిక పోరాటం అక్కడే ప్రారంభమవుతుంది. ఇక రెండవది అది మన గుర్తింపుతో కలిసిపోవడం. అహంకారం ఒక భావన మాత్రమే కాదు, అది మన నేను అనే గుర్తింపుతో కలిసిపోతుంది. అందుకే దాన్ని వదిలేయడం అంటే మనకే మనం విడిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇక మూడవది అది చాలా సూక్ష్మంగా పనిచేయడం. అహంకారం ఎప్పుడూ స్పష్టంగా కనిపించదు. అది ఆలోచనలో, భావనలో, నిర్ణయాలలో నిశ్శబ్దంగా దాగి ఉంటుంది. ఇక నాలుగవది అది మనల్ని రక్షిస్తున్నట్లు అనిపించడం. మన గౌరవం, మన విలువ, మన స్థానం కాపాడినట్లు అహంకారం భావన కలిగిస్తుంది. కానీ నిజానికి అది మనల్ని బంధిస్తుంది. ఇక ఐదవది అలవాట్లైన ప్రతిస్పందనలు. ఏళ్ల తరబడి వచ్చిన ప్రతిస్పందనలు ఒక్క రోజులో మారవు. అహంకారం మన ప్రతిస్పందనలో అలవాటుగా మారిపోతుంది. ఇక ఆరవది నిరంతర అవగాహన లేకపోవడం. అహంకారం కలిగేందుకు నిరంతరం గమనిక అవసరం. కానీ మనం చాలాసార్లు మళ్ళీ అవగాహనను కోల్పోతాం. అహంకారం నుంచి బయటపడడం ఒక నిర్ణయంతో జరగదు, అది నిరంతర గమనికతోనే కరుగుతుంది. గమనించే క్షణమే విముక్తికి మొదలయ్యే క్షణం. ఇక ఏడవది ఆధ్యాత్మిక అడ్డంకి. సాధనలో కూడా మనలోని స్వీయ గమనిక కొన్నిసార్లు సంపూర్ణంగా ఉండదు. నేను మారుతున్నాను అని అనుకున్నా మనలోని పాత వృత్తాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. సాధకునికి ప్రత్యేకంగా వచ్చే బాధలు. సాధకుడు అంటే
సత్యాన్ని తెలుసుకోవడానికి, తనకు తాను మార్పు చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించే వ్యక్తి. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే సాధకుడు గమనించేవాడు, ఆచరించేవాడు, మారేవాడు. మన జీవంతరే మార్గంలో చెప్పాలంటే తన అహంకారాన్ని గమనించి తనను తాను శుద్ధి చేసుకుంటూ దైవత్వం వైపు నడిచేవాడు సాధకుడు. సాధకుడు మనసు కొన్నిసార్లు ఇతరుల కన్నా ఎక్కువగా లోపల పోరాటాలను ఎదుర్కొంటుంది. ఎందుకంటే సాధకుడి జీవితం సాధన మరియు స్వీయ పరిశీలన మధ్యనే సాగుతుంది. ఎవరు చెప్పని సాధక దశలు. ప్రతి ఆధ్యాత్మిక దశలో మనకు కొత్త శక్తులు మాత్రమే కాదు, కొత్త అహంకార రూపాలు కూడా ఎదురవుతాయి. అవి నిశ్శబ్దముగా మనలో దాగి మనల్ని పరీక్షిస్తూ ఉంటాయి. వాటిని దాటేందుకు కీలకమైనవి సహనం, అహంకార వికారాలను గుర్తించే అవగాహన, నిరంతర పరిశీలన. ప్రతి దశలో ఒక అదృశ్య పరీక్ష లాంటిది, కానీ దాన్ని దాటకుండా నిజమైన ఎదుగుదల జరగదు. సూక్ష్మ మోహాలు. సాధకుని మనసులో వచ్చే మోహాలు చాలా సున్నితమైనవి. అది బయటకు కనిపించవు, కానీ లోపల నిశ్శబ్దంగా సాధనని పరీక్షిస్తూ ఉంటాయి. సాధకుని వచ్చే 5 సూక్ష్మ మోహాలు. 1, సాధనపై గర్వం. తాను ఎక్కువగా సాధన చేస్తున్నానని అంతర్ముఖాన గర్వం. ఇది బయట కనిపించకపోయినా లోపల నేను ఇతరుల కంటే ముందున్నాను అనే భావన ఉంటుంది. ఇక 2వది, ఆధ్యాత్మిక గుర్తింపుపై మోహం. ఇతరులు ఆధ్యాత్మిక వ్యక్తిగా చూడడానికి అంతర్మరణ కోరిక. ఇది ప్రశంస రూపంలో అహంకారాన్ని పెంచుతుంది. ఇక 3వది, అనుభవంపై ఆధారపడడం. ధ్యానంలో వచ్చిన శాంతి, ఆనందం, దర్శనాల వంటి అనుభవాలను పట్టుకోవడం, ఆ అనుభవాలు రాకపోతే మనసు అసంతృప్తిగా మారుతుంది. ఇక 4వది, ఇతరులను తీర్పు చేయడం. ఇతరులు సరైన మార్గాలు లేరేమో అని భావించడం. ఇది సూక్ష్మంగా అహంకారాన్ని బలపరుస్తుంది. ఇక 5వది, నేను తెలుసుకున్నాననే భావన. కొన్ని ఆధ్యాత్మిక విషయాలు అర్థమయ్యాక ఇప్పుడు నాకు తెలుసు అనే స్థిర భావన, ఇది నిజమైన అన్వేషణను ఆపేస్తుంది. సాధకుని మార్గంలో అహంకారం పూర్తిగా పోవదు, అది రూపం మార్చుకుంటుంది. అందుకే నిరంతర గమనానికే నిజమైన సాధన. సాధకులను పడగొట్టే 3 అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మ అహంకార రూపాలు. అవి 1, నేను సాధించాను అనే భావన. కొంత సాధన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ముందుకు వెళ్ళాను అనే అంతర్ముఖ భావన వస్తుంది. ఈ భావన నిశ్శబ్దంగా ఎదుగుదలను ఆపేస్తుంది. ఇక 2వది, ఆధ్యాత్మిక గుర్తింపుపై గర్వం. ఇతరులు తను సాధకునిగా, జ్ఞానిగా చూడాలని లోపల కోరిక. ఇది ఆధ్యాత్మికతను కూడా అహంకారం కోసం ఉపయోగించే స్థితి. ఇక 3వది, ఇతరులను తీర్పు చేసే దృష్టి. ఇతరులు ఇంకా అవగాహనలో లేరు, వాళ్ళ సరైన మార్గంలో లేరు అనే భావన. ఇది అహంకారం యొక్క అత్యంత సూక్ష్మ రూపం. సాధకుని మార్గంలో ప్రమాదం బయట నుంచి రావడం కాదు, అది లోపలే సూక్ష్మ రూపంలో మార్చుకుంటూ వస్తుంది. అందుకే అవగాహనతో గమనించడం ఎప్పటికీ ఆగకూడదు. స్వస్తి. మరిన్ని సత్యాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అహంకారం మనకు కనిపించదు, కానీ ప్రతి స్పందనలో ఉంటుంది. విమర్శలు, పోలికలు, బాధలు నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఇది మనల్ని రక్షించినట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి మనల్ని మనమే దూరం చేస్తుంది. తెలిసినా బయటపడలేకపోవడం అది బలహీనత కాదు, అది మనం గమనించని అలవాటు. సాధకుడు కూడా అది ఆగదు, రూపం మార్చుకుంటూ మరింత సూక్ష్మంగా వస్తుంది. అందుకే ఈ పోరాటంలో బయటతో కాదు, లోపలితో. అహంకారం పోవడం కాదు, అది గమనించబడుతుంది. గమనించిన క్షణంలో అది తన శక్తిని కోల్పోతుంది. అదే క్షణం విముక్తి ప్రారంభమయ్యే క్షణం. సర్వోజన సుఖినో భవంతు. స్వస్తి.